నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 2వ తారీఖు 2024 పంచాంగం మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాము. ముందుగా 2వ తారీఖు డిసెంబరు 2024 పంచాంగం ప్రకారము పాడ్యమి తిథి 12 గంటల 41 నిమిషం వరకు, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషముల వరకు, వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 41 నిమిషం వరకు, దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 11 నిమిషముల వరకు దుర్ముహూర్తము. మరలా తిరిగి మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల వరకు దుర్ముహూర్త సమయము. రాహుకాలము ఉదయం 7 గంటల 57 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 20 నిమిషముల వరకు రాహుకాలము. యమగండ కాలము ఉదయం 10 గంటల 42 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషముల వరకు యమగండ కాలము. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 58 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 46 నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయము. అభిజిత్ ముహూర్తము ఈరోజు అమృత ఘడియలు లేవు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 43 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. ఇది ఈరోజు పంచాంగం. ముందుగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది పరిశీలిద్దాము. అయితే మార్గశిర మాసంలో ఈ రోజు 8వ ఇంట రవి బుధులు, 9వ ఇంట శుక్రుడు సంచరించడం వల్ల వివిధ రూపాలలో కష్టములు, కుజుడు 4వ ఇంట సంచరించడం వల్ల శ్రమను పెంచే విధంగా గోచరిస్తోంది. అనారోగ్యము, గురుభక్తి, మంచి ప్రయత్నాలు చేస్తే కనుక శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. అయితే ఇది మేషరాశికి వర్తించే విషయము. ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి అంటే, నూతన అవకాశాలు ఈరోజు మీకు దక్కుతాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి, లాభము, అభివృద్ధి కనబడుతోంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. పరిహారాలు హనుమాన్ చాలీసాని చదవడం కానీ, వినడం కానీ, లేదా హనుమంతుడి యొక్క ఆలయాలను దర్శించి 5 ప్రదక్షిణాలు స్వామివారికి చేసినట్లయితే ఈ రోజు మీకు ఏవైనా ఆటంకాలు ఉంటే కనుక అవి తొలగిపోయే దిశగా కనపడుతోంది. ఇది మేషరాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితము. వృషభ రాశి, ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త చాలా అవసరము. ఎక్కువ ఖర్చులు కనబడుతోంది. శుభకార్యాలు చేస్తారు. కుటుంబంలో సఖ్యత కోసము మరింత కృషి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు, చాలా శుభప్రదమైన రోజు. కాబట్టి మీరు ఏ పనుల మీద వెళ్ళాలనుకున్నా, ఏ పనులు ప్రారంభించాలనుకున్నా ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకు, పురుషులకు, స్త్రీలకు, విద్యార్థులకు అందరికీ కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ రోజు నిరభ్యంతరంగా మొదలు పెట్టవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, శుక్రవారం వినాయకుడి పూజ చేయండి. జనరల్గా అందరూ బుధవారం నాడు వినాయకుడి పూజ అంటారు. కానీ ఈ రాశి వారు శుక్రవారం రోజు తప్పనిసరిగా వినాయకుడిని అర్చించడం, వినాయక ఆలయాలను దర్శించడం, గణపతి స్తోత్రము వినడం, చదవడం చేయాలి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. మిథున రాశి, ఈ రాశి వారికి గృహ నిర్మాణ పనులు చురుకుగా జరుగుతాయి. నూతన ధన, వస్తు, వాహనాలు కొనుక్కునే అవకాశం కనపడుతోంది. ధనప్రాప్తి వచ్చే అవకాశం కనపడుతోంది. ఆస్తుల విషయంలో మీకు ఇది మంచి అనుకూలమైన సమయము. కోర్టు వ్యవహారాలు ఏదైనా చేయాలని అనుకుంటే కనుక ఈ రోజు మీరు చేసినట్టయితే ఉత్తర అంటే భవిష్యత్తులో మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా కనపడుతోంది. ఇది అనుకూలమైన సమయం. ఈ రోజు మీకు అనవసర ఖర్చులు కట్టడి చేసుకోండి. తద్వారా మీకు ధనానికి సంబంధించిన చిక్కులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజున దుర్గా అమ్మవారికి
ఆలయాన్ని దర్శించడం కానీ, దుర్గా అమ్మవారి స్తోత్రాన్ని పఠించడం కానీ చేస్తూ ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రము ధరించి అమ్మవారికి పూజ చేసినట్లయితే మీకు ఏదైనా కష్టము ఉన్నట్టయితే, అనుకోని కష్టం కానీ, ఏదైనా ఆటంకం కానీ ఉన్నట్టయితే అది ఈ రాశి వారికి ఈరోజు అంటే తీరిపోతుందనమాట. అయితే మరొక విషయం ఏంటంటే, ఇవి ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి ఇవే ఫలితాలు చెప్పదగినవి. ఇది ఈ రాశి వారికి దిన ఫలితము. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. రాని బకాయిలు మీ చేతికి వస్తాయి. రాని బకాయిలు అంటే ఏరియర్స్ అన్నమాట. గతంలో ఆగిపోయిన బకాయిలు అంటే ఏరియర్స్ ను మీరు ఈ రోజు పొందగలుగుతారు. కుటుంబంతో సమయాన్ని గడపండి. మానసిక వ్యధ నుంచి ఒకంత కోలుకుంటారు. అనారోగ్యం ఆ సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యంగా ఈరోజు ఉండగలుగుతారు. అయితే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు కానీ, లేదా ఈ రంగంలో ఉండే విద్యార్థులు కానీ అన్ని రకాలుగా ఈరోజు వీరికి చాలా అనుకూలమైన సమయము. వ్యాపారస్తులు కీలకమైన పని ప్రారంభించాలన్నా, కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ఈ రోజును మీరు వృధా చేసుకోకండి. ఈరోజు మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, శివాభిషేకం చేయండి, శివాలయాలను దర్శించండి, శివనామ స్తోత్రాన్ని సాయంత్రం ప్రదోష సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించవలసిందిగా చెప్పడం జరిగింది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క ఫలితము. సింహరాశి. ఈ రాశి వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. వాణిజ్యంలో కూడా మంచి లాభాలు పొందుతారు. కాంట్రాక్టుదారులు ఈ వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో అందరికీ, పారిశ్రామికవేత్తలకి, కాంట్రాక్టుదారులకి, వ్యాపారం చేసే వాళ్ళు అందరికీ కూడా ఈ రోజు చాలా మంచి రోజు. మీరు అధికమైన లాభాలను ఈ రోజు మీరు పొందుతారు. మానసికంగా చాలా ఉల్లాసంగా ఉండగలుగుతారు. మీకు ఒక చిన్న సమస్య మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసేటట్టుగా కనపడుతోంది కాబట్టి ఆ సమస్యని ఏమిటి అనేది మీరు పరిశీలించుకుని దాని ద్వారా ఉపశమనం పొందండి. దానికి ఏదైనా పరిష్కారం చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజు కనుక మీరు ప్రారంభించినట్టే ఉత్తర ఆ సమస్యకు పరిష్కారం మీకు గోచరిస్తుంది. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఒకంత అనారోగ్య సూచన కనపడుతోంది. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు, మిగతా రంగాల్లో ఉండే వారికి, వ్యవసాయదారులు కనుకోండి, అందరికీ కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలు చవి చూస్తారు. వ్యాపారస్తులకు మాత్రమే, ఏ వ్యాపారం చేసిన వాళ్ళకైనా వ్యాపారస్తులకు మాత్రమే ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన రోజు. ఈ రాశిలో ఉండే వారికి ఆకస్మిక ధనప్రాప్తి, కోర్టు వ్యవహారాలు మీ వైపు అనుకూలంగా వచ్చే తీర్పు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే, రాహుకాలంలో దుర్గాదేవి పూజ చేయండి. రాహుకాలము ఇందాక చెప్పినట్టుగా చూసుకొని ఆ రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారికి నిమ్మకాయ దొప్పలలో దీపం వెలిగించండి. ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ. ఏ చిన్నపాటి ఒడిదుడుకులున్నా, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా లేకపోయినా, మీకు మానసిక ప్రశాంతత కావాలన్నా, ఏ చిన్ని ఆటంకాలు తొలగిపోవాలన్నా దుర్గా అమ్మవారికి నిమ్మకాయ డొప్పల్లో ఈ నూనె దీపం వెలిగించండి. మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. దీపం వెలిగించడంతో పాటుగా దుర్గా అమ్మవారి అష్టోత్తర పారాయణ చేయండి. అమ్మవారి ఆలయాలను దర్శించండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. కన్యారాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న చికాకులు, మనోవ్యధ, ఇంటా బయట ఒకంత విచారం కలిగేటట్టుగా, సమస్యలు చుట్టుముట్టేటట్టుగా, ఆటంకాలు కలిగేటట్టుగా ఉంది కాబట్టి ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా సరే ఈరోజు మంచి పనికి మాత్రం ఈరోజు మీరు వెళ్ళమాకండి. ఎందుకంటే మీకు అన్ని విధాల అపజయం కలిగేటట్టుగా ఉంది. దాని ద్వారా మీకు చిరాకులు వచ్చే అవకాశం ఉంది. ఆ పని జరగకపోగా ఒకంత మానసిక వ్యధకు లోనయ్యే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత కోసం మీరు ఉదయాన్నే తెల్లవారుజామునే కనుక లేచినట్టయితే బ్రహ్మ ముహూర్తంలో మీరు శివారాధన కానీ, సూర్య ఆరాధన కానీ చేసినట్టయితే ఆ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా కనపడుతోంది. తర్వాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్లకు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మీరు ఏ పని చేయాలని అనుకున్నా ఈ రోజుకు మీరు వాయిదా వేసుకున్నట్టయితే కనుక మంచి అనుకూలంగా ఉంటుంది. ఏ కీలకమైన పని కానీ, కొత్త పని కానీ ఈ రోజున మీరు ప్రారంభించకండి. దీనికి పరిష్కారం కనుక మీరు ఏం చేయాలి అంటే, సూర్యనారాయణ స్వామి వారి యొక్క
ఆరాధన చేయండి. ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మ ముహూర్తంలో సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయండి. స్వామివారికి అర్ఘ్యం వదలండి. అంటే రాగి పాత్రలో నీళ్లు తీసుకుని తులసి మొక్కకు పేరు చెప్పుకొని మీ యొక్క కష్టం కానీ లేదా మీ యొక్క ఆటంకం కానీ చెప్పుకొని ఆ స్వామివారికి నీళ్లను వదలండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము. తులారాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ప్రణాళికాబద్ధంగా మీరు వ్యవహరించండి. ఏ పని చేసినా కానీ ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ వేసుకోండి. కీలకమైన పనులు మరీ విపరీతమైన ప్లాన్లు వేసుకోవాలి. ఎందుకంటే అవి చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు మీ చుట్టుపక్కల వారితో కానీ మీ యాజమాన్యంతో కానీ చిన్నపాటి చిక్కులు వచ్చే అవకాశం ఉంది. మీ మాటకు ఎదురు చెప్పే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అయితే కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. తరువాత ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు జోలికి వెళ్లకుండా, కొత్త కాంట్రాక్టులను తీసుకోకుండా, భాగస్వామి వ్యాపారాలు కొత్తవిగా తీసుకోకుండా, అంటే ఒప్పందాలు అనేవి ఈ రోజు చేసుకోకండి. ఎక్స్పాన్షన్ చెయ్యాలి అని అనుకున్నా లేదా బ్రాంచీలు విస్తరించాలి అని అనుకున్నా కానీ ఈ రోజును మీరు వాయిదా వేసుకుని మరెప్పుడైనా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనపట్లేదు. కష్టకాలమే కనపడుతోంది తప్ప కార్యకాలము అంటే కార్యసిద్ధి అయ్యే అవకాశం లేదు కాబట్టి ఈ రోజు ఆ ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండే స్త్రీలను చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు పనిచేసే రంగంలో మీకు మాట వచ్చే అవకాశం కనపడుతోంది. ఒకంత గౌరవ ప్రతిష్టలకి భంగం కలిగేటట్టుగా ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. అయితే ఈ రాశి వారికి స్త్రీలకు పురుషులకు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చెప్పదగిన సూచన పరిహారము ఏంటంటే శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారిని కమల పువ్వులతో కానీ లేదా తెల్లని పువ్వులతో కానీ పూజ చెయ్యండి. శ్రీ సూక్తాన్ని నోటికి వచ్చిన వారు పఠించండి. లేదు రాదు అని అనుకున్న వాళ్ళు శ్రీ సూక్తాన్ని తప్పనిసరిగా వినండి. ఉదయం చేయడం కుదరలేకపోతే సాయంత్రం ప్రదోష సమయంలో అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి. తర్వాత పాలను కానీ పాలకు సంబంధించినటువంటి అంటే తయారు చేసినవి కొని కాదు, తయారు చేసినటువంటి తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసి మీ యొక్క కష్టాన్ని కానీ మీ యొక్క సంకల్పాన్ని కానీ చెప్పుకోండి. తప్పనిసరిగా తీరుతుంది. ముఖ్యంగా స్త్రీల కోసం ఈ సూచన చెప్పడం జరిగింది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలు ఏవైతే అనుకుంటారో అవన్నీ మీరు సక్సెస్ సాధిస్తారు. కొత్తగా ఏవైనా కార్యక్రమాలు చేయాలని అనుకుంటే కనుక ఈ రోజు శ్రీకారం పెట్టండి. తర్వాత మీ ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం కనబడుతోంది. పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. తరువాత సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఒక రోజు వాయిదా వేయండి. మీకు అనుకూలంగా ఈ రోజైతే లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఏ పని చేసినా సరే నేను చెయ్యగలను, నేను చేస్తాను అనే అంటే మంచి దృక్పథంతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక ఈ పనిని మీరు సాధించగలుగుతారు. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు కానీ పురుషులకు కానీ ప్రత్యేకించి విద్యార్థులకు చెప్పదగిన సూచన ఏంటంటే మీరు విదేశాలకు వెళ్ళాలని అనుకున్నా లేదా ఈ ఇక్కడే ఉండి వేరే కాలేజీల్లో మీరు అనుకున్న కాలేజీల్లో సీట్లు సంపాదించాలని అనుకున్న వాళ్ళకి ఈరోజు గణపతి పూజ కానీ సరస్వతి పూజ కానీ చేసుకుని మీరు ప్రారంభం చేసినట్టయితే కనుక ఏమైనా ఒడిదుడుకులున్నా లేదా నెగిటివ్ రెస్పాన్స్ రాకుండా మీకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. అలాగే ఈ రాశిలో ఉండే స్త్రీలు విద్యారంగంలో ఉన్న వాళ్లకు ప్రత్యేకమైన సూచన ఏంటంటే మీరు ఈ రంగంలో ఉన్న వాళ్ళు మీ సహచరులతో ఎటువంటి కీలక సమాచారాన్ని షేర్ చేసుకోకండి. అది మీ గోప్యతను ఈరోజు మీరు పాటించండి. దానివల్ల మీకు చిరాకులు అప్రదిష్ట వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి విద్యారంగంలో పనిచేసే స్త్రీలకు మాత్రం ఇది చెప్పదగిన సూచన. అయితే పరిహారం అయితే మాత్రం ఏంటి అంటే హనుమాన్ పూజ చేయడం కానీ అంటే ఆకు పూజ అంటారు కదా తమలపాకులతో, అది పూజ చేయించండి. హనుమంతుడి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు స్వామివారికి తిరగండి. తరువాత తిరిగి వస్తున్నప్పుడు స్వామివారికి బెల్లాన్ని నివేదన చేయండి. హనుమంతుడి ఆలయంలో బెల్లాన్ని మీరు తీసుకుని వెళ్ళి నివేదన చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, దిన ఫలితము. నమస్తే.
ధనస్సు రాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు చేయాలి అని అనుకున్నప్పుడు ఇది చాలా అనుకూలమైన కాలము. తీర్థయాత్రలకు వెళ్తారు. మీ ఆఫీసులో కానీ, మీ ఇంట కానీ, బయట కానీ సంఘంలో గౌరవ ప్రతిష్టలు దక్కుతాయి. మీ ఇంట్లో మీ మాట చెల్లుబడి అవుతుంది. మీరు ఎవరికైనా సలహాలు ఇవ్వాలన్నా మీరు ఈ రోజుని మాత్రం చక్కగా ఇవ్వచ్చు. మీ మాటకు వాల్యూ పెరిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వాహన కొనుగోలు, గృహ, వస్తు, ఆహ్, భూమి ఈ కొనుక్కునే అవకాశము ఈరోజు కనపడుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. స్నేహితుల నుంచి మీరు ఏదైతే కావాలి, సహాయం కావాలి అని అనుకుంటారో ఈరోజు వారు మీకు అనుకూలంగా ఉండి మీరు అడిగిన సహాయాన్ని చేసే అవకాశం కనబడుతోంది. మీ ఇంట్లో శుభకార్యాలు నెరవేరుస్తారు. అవివాహితలకు ఈ రోజు కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే వివాహం కోసం ఏ రకమైన ప్రయత్నం చేసినా కానీ సత్ఫలితాలను ఇస్తుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈరోజు చాలా చక్కని అవకాశం అనమాట. దీన్ని మీరు దుర్వినియోగం చేసుకోకండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా, అంటే వ్యాపారస్తులు విస్తరణ చేయాలన్నా, లేదా వ్యాపారం విదేశాల్లో మొదలు పెట్టాలనుకున్నా ఈ రోజు చాలా చక్కని అవకాశము. నూతన ఏజెన్సీలు తీసుకోవాలన్నా, కొత్త కొత్త కాంట్రాక్టులు తీసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యవసాయదారులైతే కొత్త పంటలు వేసుకోవాలన్నా, రుణాలు తీర్చుకోవాలన్నా ఈ రోజు చాలా 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 మంచి రోజు కాబట్టి ఈ రోజును మీరు దుర్వినియోగం చేసుకోకండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఒకంత అనారోగ్య సూచన కనపడుతోంది. వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. స్త్రీలకు ఆకస్మిక ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించండి. నిర్లక్ష్యం అయితే చేయకండి. ఈ రోజు మీకు చెప్పదగిన సూచన పరిహారము ఏంటంటే గురువారం రోజు శ్రీమన్నారాయణుడి పూజ చేయండి. గురు ఆలయాలకు సంబంధించినటువంటి దర్శనం చేయడం కానీ, దత్తాత్రేయుడికి కానీ, లేదా గురు ఆలయాలను ఏవైనా సందర్శించి అక్కడ ఒకంత మీ శక్తి కొద్దీ ఏదైనా దానాన్ని ఇవ్వండి. అది కొత్త వస్త్రం కావచ్చు, బియ్యం కావచ్చు, లేదా అన్నం కావచ్చు. మీ శక్తి కొద్దీ ఇవే ధనమైనా సరే మీ యథాశక్తికి ఈరోజు దానాన్ని ఇవ్వండి. దానివల్ల ఏంటంటే గురుగ్రహ యొక్క అనుకూలతను మీరు పొందగలుగుతారు కాబట్టి ఈ పరిహారాన్ని మీరు విస్మరించకండి. ఆ ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఉద్యోగస్తులు కానీ, వ్యవసాయదారులు కానీ, ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఎక్సెప్ట్ విద్యార్థులకి తప్ప మిగతా అందరికీ కూడా ఆర్థిక పరమైన లావాదేవీలను చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోండి. ఎందుకు అంటే విపరీతమైన నష్టాలను చవి చూసే అవకాశం ఉంది. తద్వారా ఒకంత మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు తప్ప మిగతా వాళ్ళందరూ వ్యాపారవేత్తలు కావచ్చు, వాణిజ్యవేత్తలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే ఈ రాశిలో ఉండే ధనానికి సంబంధించి ఏ ప్రయత్నాలు చేయాలనుకున్నా చాలా జాగ్రత్తను వహించండి. అయితే కుటుంబంలో చిరాకులు జరిగే అవకాశము, మాట పట్టింపులు జరిగే అవకాశము కనపడుతోంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరికి సలహాలు ఇవ్వడం కానీ, ఎవరి సలహాలు పొందడం కానీ అటువంటివి చేయకండి. ఏ రంగంలో ఉన్నవారైనా సరే, చివరికి ఇంట్లో ఉన్నవారైనా సరే ఈరోజు అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకండి. ఇప్పుడు ప్రత్యేకించి చెప్పదగింది ఏంటంటే విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం కాబట్టి మెడిసిను, న్యాయశాస్త్రము, ఇంజనీరింగు, ఇలాగా డెంటల్కి సంబంధించి ఇటువంటి చదువు చదివే వారికి విదేశాల్లో చదవాలి అని అనుకుంటే కనుక ఈ రోజు నుంచి మీరు ప్రయత్నం చేసినట్టయితే మీకు ఉత్తరోత్తర అంటే భవిష్యత్తులో వచ్చే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడం కానీ, దానికి సంబంధించిన ప్రణాళిక చేసుకోవడం కానీ, ఏదైనా సమాచారాన్ని సేకరించడం కానీ ఈరోజు మంచి ముహూర్తం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మిగతా వారందరికీ కూడా డబ్బు పరమైనటువంటి లావాదేవీలు ఈ రోజును చాలా జాగ్రత్తగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏంటంటే శనివారం రోజున హనుమంతుడి ఆలయంలో శనేశ్వరుడికి ప్రదక్షిణాలు చేయడము, శనేశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ హనుమంతుడికి ప్రదక్షిణలు 5 చేయండి. చేస్తూ ఆయనకి ఇష్టమైన అరటి పళ్ళను కానీ, తమలపాకులతో పూజ కానీ చేయించడం కనుక చేసినట్టయితే మీకు ఇందాక చెప్పినటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులు అనుకోండి, లేదా మీ మాటకు విలువ లేకపోవడం కానీ, గ్రహాల యొక్క అనుకూలత కోసం కానీ, మనశ్శాంతి కోసం కానీ, డబ్బుపరమైన లావాదేవీలు సవ్యంగా సాగడం కోసం కానీ ఈ ప్రక్రియను కనుక, ఈ పరిహారం కనుక చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి.
ఆ చిన్నపాటి ఒడిదుడుకులు పోతాయి. అందున ప్రత్యేకించి మరొక్క విషయం చెప్పదగింది ఏంటంటే హనుమంతుడి ఆలయం దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో దీపాన్ని వెలిగించి, ఆ దీపానికి దండం పెట్టుకుంటూ మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి. ఏదైతే మీరు అనుకుంటారో కీలకమైన పని అనుకోండి, ఏదైనా పని కోసము మీ మనసులో ఏదైనా తీవ్రమైన కోరిక ఉంటే కనుక అది కనుక చెప్పుకుని ఆ ఆలయ ప్రాంగణంలో చిన్న దీపాన్ని వెలిగించండి. శనేశ్వరుడికి కూడా ప్రదక్షిణాలు చెయ్యండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ప్రత్యేకమైన దిన ఫలితము. ఇది అందరికీ వర్తిస్తుంది. పురుషులకు, స్త్రీలకు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ పరిహారము, ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఇది ఈ రోజు చెప్పదగిన ఫలితము. కుంభరాశి. ఈ రాశి వారికి నూతన విషయాలు నేర్చుకోవడానికి, అందున విద్యార్థులకు చాలా మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకండి. ఏ పని చేయాలన్నా ఈరోజు విద్యార్థులకు కానీ, కొత్తగా ఏదైనా వ్యాపారం అంటే స్టార్టప్ కంపెనీస్ పెట్టాలి అని అనుకుంటారు కదా, వారికి కూడా ఈరోజు చాలా మంచి అవకాశము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినట్టయితే కనుక మీరు కాంట్రాక్ట్ వ్యాపారం తీసుకోవాలన్నా, లేదా భాగస్వామి వ్యాపారం చేయాలి అని అనుకున్నా, లేదా ఇంకొక కొత్త పని ఏది ప్రారంభించాలన్నా అంటే ఎక్స్పాన్షన్ కోసం కానీ, బ్రాంచెస్ ఏదైనా స్థాపించడం కోసం కానీ, దానికి అనుకూలంగా ఈరోజు మీకు అన్ని విధాలా బాగుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఇంట్లో ఉన్నవారైనా, ఏ రంగంలో ఉన్నవారికైనా ఒకంత అనారోగ్య సూచన కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. గతంలో ఏమైనా మీకు అనారోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే కనుక దాన్ని ఈ రోజు మీరు శ్రద్ధ వహించి వెళ్ళినట్టయితే ఈ ఈ పర్యవసానం మీకు ఉత్తరోత్తర దాని యొక్క ఫలితాన్ని పొందకుండా ఉంటారు. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. అయితే ఇందులో ఉండే రాజకీయ రంగం వారికి మాత్రం ప్రత్యేకంగా చెప్పదగినది ఏమిటంటే, కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దామని అనుకున్న వాళ్ళు, లేదా గతంలో ఉన్నవాళ్ళు కూడా ఏం చేయాలి అంటే, ఏమైనా మీరు ప్రజలకు కానీ, అధిష్టానానికి కానీ మాట ఇచ్చినట్టు ఉంటే కనుక ఆ మాట ఈ రోజు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దీని యొక్క ఫలితం వల్ల మీకు మంచి మంచి పదవులు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే కొత్తగా రాజకీయంలోకి రావాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు మీ యొక్క తారాబలం, చంద్రబలం చూసుకొని మీరు కనుక ప్రయత్నం చేసినట్టయితే మీరు తప్పకుండా సీట్లను గెలుచుకునే అవకాశం కనబడుతోంది. అయితే మీకు ఈరోజు చెప్పదగిన పరిహారం కానీ, సూచన కానీ ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఏంటంటే, రాహుకాలంలో దుర్గా అమ్మవారి పూజ చెయ్యండి. పరిహారంగా అమ్మవారికి దీపం వెలిగించండి. అయితే కొంతమంది అనొచ్చు, మాకు అవకాశం ఉండదు కదండి, మేము మరి ఆఫీసుల్లో ఉంటాము, ఏదైనా పని మీద ఉంటాం కాబట్టి మాకు దీపం వెలిగించే అవకాశం లేదు, లేదా చదువుకునే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు బ్రహ్మముహూర్త సమయంలో ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మముహూర్త సమయం అనేది ఉంటుంది కదా, ఆ సమయం అనుకూలమే కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దుర్గా అమ్మవారి పటం కానీ, లేదా దుర్గా అమ్మవారి మనసులో తలుచుకొని ఆ తల్లి యొక్క మంత్రాన్ని 108 సార్లు, ఎక్కువ కూడా అక్కర్లేదు, ఓం దుం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఎవరికి ఈ పరిహారము, మేము వెళ్ళి చెయ్యలేము, అవకాశం ఉండదు అని అనుకున్న వారికి మాత్రమే ఈ చిన్న పరిహారము చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా నూనె దీపం వెలిగించండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితం. మీనరాశి. ఈ రాశి వారికి అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు, గతంలో మీరు ఏదైతే ప్రతికూలంగా భావించారో ఆ ప్రతికూలంగా భావించింది ఈ రోజు మీకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా ఈ రోజు మీకు మంచి మెరుగ్గా కనపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత మీరు ఏదైనా కొత్త పని చెయ్యాలి, ప్రారంభించాలి, అది వ్యాపారం కావచ్చు, విద్యారంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు, ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా కొత్తగా పని ప్రారంభించాలి, కొత్తగా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చాలా చక్కని రోజు. ఈ రోజుని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోండి. దుర్వినియోగం మాత్రం చేసుకోకండి. ఈ రాశిలో ఉండే పురుషులకు, స్త్రీలకు చెప్పదగిన సూచన ఏంటంటే, అనారోగ్య సూచన కనపడుతోంది, ప్రమాద సూచన కనపడుతోంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ వెళ్ళండి. వెళ్ళకపోవడమే మంచిది. ఇంకా తప్పదు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకుని, మీ కులదైవాన్ని తలుచుకుని, లేదా మీకు ఎవరు ఇష్టము అని అనుకున్నారు, అలా ఇష్టము అనేది లేని వాళ్ళు కూడా హనుమంతుడిని కానీ, లేదా
శ్రీమన్నారాయణుడి కానీ మంత్రాన్ని చదువుకోండి. హనుమంతుడి మంత్రము ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని కానీ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ చదువుకొని తప్పనిసరిగా బయటికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ మంత్రం మీ యథాశక్తి 27 సార్లు కానీ, 108 సార్లు కానీ చదువుకొని కీలకమైన పనికి బయటికి వెళ్ళండి. మీకు చెప్పదగిన పరిహారము ఏమిటి అంటే, గురువారం రోజున గోశాలకు వెళ్ళి కానీ, లేదా మీకు దగ్గరలో ఏవైనా గోవులు కనపడితే కనుక గోవుకి గ్రాసం తినిపించండి. గోవుకి పూజ చెయ్యండి. తరువాత రెండో పరిహారము ఏంటంటే, గురు ఆలయాలను దర్శించి శనగలను గుప్పెడు కానీ, కేజీ కానీ మీరు దానంగా ఇచ్చినట్టయితే దానివల్ల మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి చిన్న చిన్న ఒడిదుడుకులున్నా కానీ వాటిని మీరు అధిగమించే అవకాశం కనబడుతోంది. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అన్ని రంగాల వాళ్ళకి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా సూచన. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితం.